నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. ఈరోజు నేను మీరు గోరు చిక్కుడుగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే గోరు చిక్కుడు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి నీట్గా కడుక్కొని వేరొక బౌల్లో వేసి వాటర్ వేసి ఉడికించాలి ఫ్రెండ్స్. ఉడికించిన తర్వాత వాటిని స్టవ్ పై పెట్టుకొని మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టే ముందు నేను సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. సాల్ట్ స్కిప్ అయింది ఫ్రెండ్స్. తర్వాత అవి కుక్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి వాటర్ తీసేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేరొక కళాయి పెట్టుకొని మళ్ళీ స్టవ్ ముట్టించి వేరొక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం మంచి శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఒక జీర 1 టేబుల్ స్పూన్ వేసి ఇవి దోరగా మగ్గాలి ఫ్రెండ్స్. దోరగా మగ్గిన తర్వాత ఇవి అక్కడక్కడ పంట కిందలతో ఇవే టేస్ట్ ఫ్రెండ్స్. ఆనియన్ ముక్కలు వేసుకొని ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకొని అంటే 3-4 గడ్డలు తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పసుపు వేసి సాల్ట్ వేసి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలబెట్టుకున్న తర్వాత అవి దోరగా అయిన తర్వాత వేరు చేసిన గోరుచిక్కుడు ముక్కలు తీసుకొచ్చి ఈ కర్రీలో వేయాలి ఫ్రెండ్స్. ఆనియన్ ముక్కల్లో వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత మంచిగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలబెట్టుకునే అవి మగ్గేలోపు వేరొక బౌల్లో వెల్లుల్లిపాయలు తీసుకొని సాల్ట్ వేసి కారం వేసి దంచి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. దంచి పెట్టుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కారం వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గోరు చిక్కుడుకాయలోకి ఇదే టేస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ఈ కారం తీసుకొచ్చి కొంచెం అటు ఇటు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసిన తర్వాత నాకైతే పాలు పోసే అలవాటు ఫ్రెండ్స్. అది మీ ఆప్షన్ ఫ్రెండ్స్. పోస్తే పోసుకోవచ్చు, లేకుంటే అలాగైనా తినొచ్చు. పాలు పోసిన తర్వాత మంచిగా కలబెట్టుకొని చివర్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే అంతే ఫ్రెండ్స్, గోరు చిక్కుడు కర్రీ రెడీ. మీకు నచ్చితే ఇలాగే చేసుకొని రోటీలోకి టిఫిన్లోకి ఎలాగైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఇలా చేసుకొని మేమైతే నైట్ టైం రోటీలే ఎక్కువగా తింటాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్.